గన్నవరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గన్నవరంలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ ఉన్నారు. గెలిచిన వారికి బహుమతులు అందించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు అంబురాలను అంటున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రేపు భోగి ఉన్నప్పటికీ కూడా ఈ రోజే ముగ్గుల పోటీలు కావచ్చు, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో కేసరపల్లి దగ్గర ఇక్కడ చూస్తున్నాం ముగ్గుల పోటీలు, మహిళల కోసం ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. ఇక్కడ చూసారు ఎంత అందంగా ముగ్గులు వేశారో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. గొబ్బెమ్మలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా మహిళలంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా తమ స్వగ్రామాలకు వచ్చారు. ఇక్కడ స్థానికులంతా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అందమైన ముగ్గులు ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గుల్ని మహిళల్ని ఎంకరేజ్ చేసే విధంగా కూడా ప్రైజ్ మనీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రైజులు కూడా ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేకంగా ఎవరైతే న్యాయ నిర్ణేతలను కూడా పెట్టారు, వారంతా కూడా ఎవరు ఏ మహిళ మంచి ముగ్గు వేసిందో వారికి ఫస్ట్ ప్రైజ్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మొత్తం కూడా నిర్వాహకులు కావచ్చు, మహిళలు కొంతమంది ఉన్నారు. ఎలా ఏర్పాటు చేశారమ్మా? ఇక్కడ చాలా బాగుందండి. అసలు ఒక్కొక్క థీమ్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిదీ ఇంక్లూడ్ చేశారు. ఒకళ్ళైతే దశావతారాలు పెట్టారు, దేవుడు, అన్ని థీమ్స్ చాలా బాగా చేశారు. అందరికీ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. చాలా సరదాగా ఉంది. ఏరియా అంతా బాగుందండి. పండగ వాతావరణం. అందరు మహిళలకి ఛాన్స్ ఇచ్చారు వచ్చి చక్కగా సెలబ్రేట్ చేసుకోమని చెప్పి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మహిళలంతా ఎలా పార్టిసిపేట్ చేశారు? ఎలా అనిపిస్తుంది ముగ్గులు? చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. 100 మెంబర్స్ మహిళలు వచ్చి ఒకే దగ్గర పల్లెటూరులో అందరూ బయటకు వచ్చి, అది పండగ రోజు, ఇంటి పండగ అంటే ఇంటికి చుట్టాలు అందరూ వస్తారు. అయినా సరే మేము మా ఆర్ట్ని చూపించాలి, మా కల్చర్ని కాపాడుకోవాలి అన్నట్టు అందరూ వచ్చి బాగా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా చేశారండి. మీరు ముగ్గులు చూస్తే అసలు సంక్రాంతిని ఒక ముగ్గులో చూపించచ్చా అన్నట్టు వాళ్ళు బాగా వేశారు. మహిళ ఉన్నారు ఇక్కడ ఎట్లా అమ్మా నిర్వాహకులు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మీకు ఎట్లా అనిపిస్తుంది మహిళలకి? ఇది బాగా చేశారండి. చాలా మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి తులసి మోహన్ గారు మండల అధ్యక్షులు, ఆయన మరి 1 వీక్ 10 డేస్ నుంచి ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తూ పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి గిఫ్ట్లు, మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 20,000, సెకండ్ పార్టిసిపెంట్ 15,000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 10,000 ప్లస్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ పెట్టారండి. మరి ఇంత బాగా చేయటం చాలా ఆనందంగా ఉంది. అయితే నిర్వాహకులు ఉన్నారు. ఇక్కడ నిర్వాహకులుగా మీరు ఏమేమి కార్యక్రమాలు పెట్టారండి? ముగ్గుల పోటీలు మహిళల కోసం పెట్టారు. ఇంకా మహిళల కోసం ఏమేమి కార్యక్రమాలు పెట్టారు? మహిళల కోసం మార్నింగ్ వచ్చేటప్పటికి ఆవులు పెట్టామండి, మన భోగి మంటలు పెట్టాం, ప్లస్ ముగ్గుల పోటీ పెట్టాం. మామూలుగా అందరూ మహిళలనే ఉంది, కోడి పందాలు అందరూ దాదాపు వచ్చే వాళ్ళు 50% మహిళలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి కావచ్చు, రాష్ట్రాల ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, దేశంలో ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, ఎంతో మంది వస్తున్నారు. మేము ఈ 3 రోజులు దాదాపు 3 lakhs పీపుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే దాదాపు ఇక్కడికి వచ్చి వాళ్ళు, నాకు తెలిసి 40 ఎకరాల పొలం, ఇంత విస్తీర్ణంగా పార్కింగ్, ఇన్ని రకాల ఏర్పాట్లు గల ఇవి చాలా తక్కువ ఉండుంటాయి. అసలు ఇవన్నీ మేము చెప్పకూడదు. ఇక్కడ మాత్రం వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా బయటికి వెళ్ళేటట్టు మా గౌరవ శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకటరావు గారి సహకారంతో కూటమి అందరం కలిసి 10 రోజుల నుంచి 4 రోజుల నుంచి దాదాపు ఈ గ్రౌండ్ సెట్టింగ్ కోసం కావచ్చు కష్టపడుతున్నాం. ఈ గ్రౌండ్ మనకి ఇచ్చిన ఈ కార్యక్రమానికి ఇచ్చిన గోకరాజు వెంకటరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏంటంటే ఇంత గ్రౌండ్ ఈ రకంగా ఒకే ప్లేస్లో దొరకటం, నేషనల్ హైవే పక్కన ఉండటం కూడా గొప్ప విషయం. వారికి కూడా మా తరఫున మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం గన్నవరం నియోజకవర్గంలో ఇక్కడ కేసరపల్లి దగ్గర ఇక్కడ నిజంగా పండగ అయితే రేపు నుంచి అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ రోజే స్టార్ట్ అయింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి, గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాలకు, హైదరాబాద్ నుంచి కావచ్చు, తదితర ప్రాంతాల నుంచి అందరూ కూడా మహిళలంతా వచ్చారు. వారంతా కూడా ముగ్గుల పోటీలు చాలా ఆసక్తిని కల్పిస్తున్నాయి. అందమైన ముగ్గులు ఏ విధంగా వేశారో చూస్తున్నాం. వీరికి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ 3 రోజుల పాటు దాదాపు 3 లక్షల మంది ప్రజానీకం ఇక్కడికి వస్తారు. ఎక్కడైతే ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ముగ్గుల పోటీలు ఈరోజు మహిళలు భారీ ఎత్తున వచ్చారు. 100 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వీరు ముగ్గులన్నీ కూడా న్యాయ నిర్ణేతలు పరిశీలిస్తున్నారు. వీరికి ప్రైజ్ మనీ కూడా ఫస్ట్ ప్రైజ్కి 20,000, సెకండ్ ప్రైజ్ 10,000 కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మహిళలతో పాటు మగవారికి కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. మగవారికి కూడా రేపటి నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ కోడి పందాలు కావచ్చు, వివిధ కార్యక్రమాలు, వారికి కూడా కొంచెం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఎక్కడో దూరం కాకుండా విజయవాడ దగ్గరలోనే ఇటువంటి ఏర్పాట్ల పట్ల కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడ సిటీ పక్కనే ఈ విధంగా ఏర్పాటు చేయడం, ముగ్గుల పోటీలు మహిళలను ఎంకరేజ్ చేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, 10 TV, కేసనపల్లి.